అని మైండ్లో పెట్టుకుంటా. ఎందుకంటే ఈ ఫలానా క్యారెక్టర్ని ఇలా దాటాలి అలాంటి గోల్స్ మనం పెట్టుకోలేము. అది ఆడియన్స్ దాటిస్తారు. మనం దాటాలని మనం చేసినా రేపు వాళ్ళు దాటిస్తారని గ్యారంటీ లేదు. నేను అలా ఆలోచించాను. నేను ఎవ్రీ క్యారెక్టర్ ఇప్పుడు ఏజెంట్ టైంలో నేను మార్కెట్లోకి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఏజెంట్ అని అనేవాళ్ళు అనమాట. సో ఆ టైంలో నాకు ఉండేది ఒక ఏజెంట్ అంటే ఒక డిటెక్టివ్, దాని నుంచి డిఫరెంట్గా చేయాలని జాతిరత్నాలు జోగిపేట శ్రీకాంత్ చేయడం జరిగింది. అది బాగా మాసెస్లోకి వెళ్ళిపోయింది కాబట్టి నాకు మల్టీప్లెక్స్కి దూరం అవుతున్నాను అన్న ఒక డౌట్ వచ్చింది. అందుకే మిస్ శెట్టి మిస్టర్ పోల్ శెట్టి అనేది ఒక వెరీ అర్బన్ రామ్ కామ్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. సో ఈ సబ్జెక్ట్కి ఆ 3 క్యారెక్టర్స్కి వేరియేషన్గా ఒక రూరల్ బ్యాక్ డ్రాప్లో నేను ఎప్పుడు చేయలేదు. ఆ మాస్ ఎలిమెంట్స్ ఉంటూ, ఆ ఎటకారం ఉంటూ, ఆ ఎనర్జీ ఉంటూ, అసలు అటు సైడ్ క్యారెక్టర్స్ కానీ ఎప్పుడు నేను పట్టలేదు. సో ఈ సబ్జెక్ట్ రాస్తున్నప్పుడు నాకు అనిపించింది ఇది ఒక డెఫినెట్గా జోగిపేట శ్రీకాంత్ తర్వాత ఇది ఒక డిఫరెంట్ వేరియేషన్ ఉంటుంది ఈ రాజు అనే క్యారెక్టర్. అందరు ఇన్స్టెంట్గా దీన్ని ఎంజాయ్ చేస్తారని ఒక ఫీల్ వచ్చింది. అది ఇంకా యాక్టింగ్ వర్క్షాప్స్లో రైటింగ్లో దాన్ని ఇంకా డెవలప్ చేసుకుంటూ స్క్రీన్ మీద మీరు ఇవాళ చూస్తున్నారు ట్రైలర్లో. సో డెఫినెట్గా ఇది ఒక వెరీ న్యూ వేరియేషన్ అండ్ ఒక కమర్షియల్ సినిమా వేరియేషన్లో ఇది చాలా బాగుంటుందని మా అందరి నమ్మకం. నవీన్ ఇక్కడ నాగేంద్ర కుమార్ గారు సార్ చాలా కష్టపడి చాలా వర్కౌట్లు చేసి చాలా హార్డ్ వర్క్తో ప్రోడక్ట్ని బయటకు తీసుకొస్తున్నారు రేపు. సో మీ హార్డ్ వర్క్ అంతా బాగా సక్సెస్ అవ్వాలని ఆల్రెడీ చిరంజీవి గారు ఆయన ఫంక్షన్లో చెప్పారు, ఈ సినిమా అన్ని సినిమాలు ఆడాలి, అదే రియల్ సంక్రాంతి అని చెప్పి ఆయన ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో హిస్ బ్లెస్సింగ్స్ షుడ్ రియల్లీ వర్కౌట్ ఫర్ యూ. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించినంత వరకు నీ ఇన్వాల్వ్మెంట్ స్టోరీ మేకింగ్లో రైట్ ఫ్రమ్ ది డే వన్ అన్ని సినిమాల్లోని నీ తాలూకు ఇన్వాల్వ్మెంట్ మోర్ సైడ్ ఉన్నది అన్నది అందరికీ తెలిసిన విషయమే. సో టీమ్ అవుట్ తయారయ్యారు, అందులో డైరెక్టర్ ఈజ్ ఆల్సో ఎన్ ఎలిమెంట్, ఏ కంపోనెంట్. కానీ మీరు అందరూ సినిమాని ఇలా చేసేసుకోవాలని కథ రెడీ చేసుకున్న తర్వాత వాట్ ఈస్ ది డైరెక్టర్ హ్యాస్ కుడ్ రియల్లీ ప్లే స్పెషల్లీ ఆర్ ఎక్స్క్లూజివ్లీ తనదని సెపరేట్ మార్క్ కానీ సెపరేట్ ఆలోచన కానీ ఏముంటుంది అందులో? అంటే తన రైటింగ్లో కూడా ఇన్వాల్వ్ ఉన్నాడు కదండి. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. మీ అందరూ కూడా ఉన్నారు కదా మరి నేను మారి మా కో రైటర్ చిన్మయ్ మేము ముగ్గురం కలిసి డెవలప్ చేసుకున్నాం. సో తన రైటింగ్లో తనకి ఆల్రెడీ క్యారెక్టర్ తనకే పట్టుంది ఇలా ఉండాలని. అండ్ దెన్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు నేను రైటింగ్లో ఇన్వాల్వ్ ఉన్నా కూడా రేపు మానిటర్ మీద నేను యాక్ట్ చేసేటప్పుడు నేను జస్ట్ ఆ క్యారెక్టర్ ప్లే చేయాలి. సో నా పర్ఫార్మెన్స్ కరెక్ట్గా వస్తుందా లేదా, ఆ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడం అది వాళ్ళ బాధ్యత కదా. సో ఆ సెన్స్లో డైరెక్షన్ అనేది ఒక ఎక్స్ట్రా స్కిల్ సెట్. అది ఆ మూమెంట్లో ఇప్పుడు అందరూ పర్ఫామ్ చేస్తున్నారు, మేము అందరూ కరెక్ట్ మీటర్లో చేస్తున్నామా లేదా, సో అవన్నీ కూడా ఎక్స్ట్రా స్కిల్ సెట్స్ కదా యాజ్ ఎ డైరెక్టర్. తర్వాత ఇప్పుడు 4-5 సినిమాలు రిలీజ్ అవుతున్న ఈ టైంలో డే అండ్ నైట్ కష్టపడడంలో వచ్చిన ప్రాబ్లము కదా. అప్పుడు ఏదో డస్ట్లో ఏదో షూట్ చేసి అప్పటి నుంచి 1 month నుంచి కాఫ్ పోవట్లేదు. చెప్పండి. అదే ఇప్పుడు 5-6 సినిమాల రిలీజుల మధ్యలో మీ సినిమా పడుతుంది. ఓకే, సినిమా కథగా ఎంత మీరు బాగా చేసుకున్నా ఈ 5 సినిమాలని మధ్యలో ఇది ఎక్స్క్లూజివ్గా ఒక మంచి హిట్ అవ్వాలి అని అంటే హీరో స్టామినా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫిల్మ్. హీరోవే లిఫ్ట్ చేయాలి కదా స్టోరీని, అందులో ఉండే పొటెన్షియల్ని ఏదైనా. డూ యూ రియల్లీ బిలీవ్ దట్ యూ కెన్ లిఫ్ట్ ఇట్ అబౌవ్ ది టాప్? నేను అసలు అలా స్టామినా అలాంటి పెద్ద వర్డ్స్ నేను ఎప్పుడు నమ్మను. నేను నమ్మేది ఏంటంటే మన కథలో నమ్ముతాను. కథలో స్టామినా ఉంటే ఆ కథనే ఆడియన్స్లోకి వెళ్తుంది, ఆడియన్స్ దాన్ని లిఫ్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. సో మనం తీసే ప్రోడక్ట్ వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి, మనం చెప్పే కథ, మనం చెప్పే సీన్స్ వాళ్ళని ఎంగేజ్ చేయగలగాలి. వాళ్ళని బోర్ కొట్టకుండా మనం కూర్చోబెడితే డెఫినెట్గా వాళ్ళు బయటకు వచ్చి ఆ వర్డ్ ఆఫ్ మౌత్ నెక్స్ట్ షోకి పంపిస్తారనే నమ్మకం. అంటే అలా నవీన్ పోల్సెట్కి ఒక ఇమేజ్ ఉన్నది, ఒక ఐడెంటిటీ ఉన్నది, నవీన్ పోల్సెట్ని లవ్ చేసే ఆడియన్స్ కూడా ఉన్నారు. అలాంటప్పుడు అలా చెప్పలేరు కదా మీరు. నేను నాకు లవ్ చేసే ఆడియన్స్ కానీ నాకున్న ఇమేజ్ కానీ దానికి నేను చాలా గ్రేట్ఫుల్. ఇందాక నేను చెప్పినట్టు అమెరికాలో ప్రీమియర్స్ ఓపెన్ చేయగానే వెంటనే టికెట్స్ అన్నీ సేల్ అయిపోతున్నాయి. సో అలాంటి న్యూస్ విన్నప్పుడు నాకు చాలా గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతాను, ఇమోషనల్గా కూడా ఫీల్ అవుతాను. కానీ అలా అని చెప్పి నేను ఏమంటారు, నా ఫోకస్ ఎప్పుడు కథ మీదే. నా ఫోకస్ ఎప్పుడు ఏంటంటే మనం ఏం కథ చెప్తున్నాం, వాళ్ళని ఎలా కూర్చోబెడుతున్నాం.
నేను నా స్టామినా ప్రకారం నేను ఈ సీన్ చేస్తాను లేదా వాళ్ళు చూడ్డానికి వస్తారు అలాంటి థాట్ ప్రాసెస్ నా మైండ్లో ఉండవు. నా మైండ్లో ఉన్నదంతా ఈ కథని ఎంత ఎంటర్టైనింగ్గా ఎంత ఎంగేజింగ్గా మనకున్న కేపబిలిటీస్లో ఎంత బెస్ట్గా మనం చెప్పచ్చు. దాని తర్వాత ఇంకా వాళ్ళు ఎంత వరకు హుక్ అవుతారు, వాళ్ళు దాన్ని ఎంత తీసుకెళ్తారు అనేది అది ఇంకా ఆడియన్స్. బట్ మీరు అన్నట్టు ఒక కాంపిటీషన్ పాయింట్ అనేది నిజమే. ఒక 4-5 సినిమాలు వస్తున్నప్పుడు సో ఇలాంటి టైంలో మా వర్డ్ ఆఫ్ మౌత్, మా సినిమాకి ఏదైతే వర్డ్ ఆఫ్ మౌత్ వస్తుందో దాన్ని బాగా ఆడియన్స్లోకి వెళ్ళేలాగా ఆడియన్స్ మెంబర్స్కి కానీ మీడియా మెంబర్స్కి కానీ మేము డెఫినెట్గా మా తరఫు నుంచి అదొక రిక్వెస్ట్. సో ఏదైతే రేపు థియేటర్స్లో రియాక్షన్స్ ఉంటాయో అది ఎప్పుడైతే ఆడియన్స్ వరకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ వరకు చేరేలాగా అందరూ ట్వీట్ చేయడం కానీ హెల్ప్ చేయడం కానీ చేస్తే డెఫినెట్గా ఆ వర్డ్ ఆఫ్ మౌత్ ఇంకా ట్రాన్స్లేట్ అవుతుందని మేము నమ్ముతున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్. నాగేంద్ర కుమార్ గారు, మీకు ట్రైలర్ ఎలా అనిపించింది కదా? సో దట్స్ మోర్ దెన్ ఐ థింక్. నవీన్ గారు, ఫైనల్ హాయ్ అండి. అమ్మాయి అక్కడ అక్కడ అక్కడ. హాయ్ అండి. హాయ్ నవీన్ గారు, చెప్పండి. అయితే మీరు రైటింగ్స్ లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి చారులత క్యారెక్టర్ రాసేటప్పుడు ఆన్ టైం అక్కడ ఏదైనా రాసుకునేది రియల్ లైఫ్ లో చారులత ఎవరైనా ఉన్నారా? అట్లాంటివి ఏవైనా రాసుకున్న సీన్స్ ఏవైనా ఉన్నాయా మీకు? డెఫినెట్గా ఈ చారులత క్యారెక్టర్ అనేది రాసేటప్పుడు చాలా చాలా ఎంజాయ్ చేసాం మేము. ఎందుకంటే చాలా చాలా ఫన్నీ క్యారెక్టర్. మీనాక్షి మీరు తను చూసిన సినిమాల్లో అంతవరకు ఎక్స్ప్లోర్ చేసిన కామెడీ యాంగిల్ నాకు ఎక్కడ కనపడలేదు. సో నేను తను కలిసినప్పుడు కూడా తనలో ఆల్రెడీ ఒక ఫన్నీ పర్సనాలిటీ ఉందని మేము గ్రహించాం. సో తన పర్సనాలిటీ ప్రకారము తన ఎనర్జీ లెవెల్స్ ప్రకారం కొన్ని మోడిఫికేషన్స్ చేశాము. బట్ చారులత అనే క్యారెక్టర్ ఆల్రెడీ సినిమాలో నేను ఇందాక చెప్పినట్టు అన్ని క్యారెక్టర్స్ ఫన్నీ క్యారెక్టర్స్. సో చారులత అనేది కూడా చాలా మీరు ట్రైలర్లో కూడా చూస్తే తను కూడా ఒక చాలా కామెడీ టైమింగ్ కామెడీ యాంగిల్ ఉన్న క్యారెక్టర్. సో మాకు ఆన్ సెట్ ఏమంటారు ఇంప్రొవైజేషన్స్ ఉంటాయి. ఆన్ సెట్ ఒక సీన్ వస్తున్నప్పుడు ప్రతి యాక్టర్ తన బాడీ లాంగ్వేజ్ ప్రకారం చేస్తుంటారు కదా, దాన్ని బట్టి ఏదో ఒకటి అడ్జస్ట్మెంట్స్ చేస్తుంటాం సీన్కి ఏది బెటర్గా వర్క్ అవుతుందని. సో అలా డెఫినెట్గా మీరు రాజు చారులత అనే ఈ ట్రాక్ ఏదైతే ఉందో ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కానీ ఈరోజు మేము టెస్ట్గా ఎవరికైనా చూపిస్తుంటే వాళ్ళందరూ కూడా చెప్పేది అదే, అసలు ఇదంతా చాలా చాలా హిలేరియస్గా వర్కౌట్ అయిందని. సో మీరు రేపు తన పర్ఫార్మెన్స్ చూసి కూడా డెఫినెట్గా సర్ప్రైజ్ అవుతారు. రేవంత్, రైట్, ఫైనల్ క్వశ్చన్ అండి. రేవంత్ నీకు ఈ సినిమాలో 7-8 సీన్లు ఉన్నాయి. నవీన్ పోల్శెట్టిని బాగా డామినేట్ చేసావని బయట చెప్పుకుంటున్నా. ఏం జరిగింది? చాలా సంతోషం అలా జరిగితే. ఇప్పుడు చెప్తే మరి మూవీలో ఏం కిక్ ఉంటుంది? ఇప్పుడు ఓపెన్ చేయను. ఓకే, నేను గంట నుంచి అదే చెప్తున్నాను, వాళ్ళు వెళ్ళట్లేరు. నువ్వైనా చెప్పురా బాబు. నవీన్ గారు, మీనాక్షి ఈ సంక్రాంతిలో హీరోయిన్లది బాగా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి అన్ని సినిమాల్లో. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ ఉండబోతుంది? చాలా సంతోషం అండి, ఎందుకంటే ఫీమేల్ క్యారెక్టర్ స్ట్రాంగ్ ఉంటే కథ కూడా చాలా ఒక నెక్స్ట్ లెవెల్లో పెరుగుతుంది. ఎందుకంటే ఐ ఫీల్ లైక్ మన రియల్ లైఫ్లో కూడా విమెన్ రోల్ చాలా ఇంపార్టెంట్, ఫ్రమ్ అవర్ మదర్స్ టు అవర్ టీచర్స్ టు అవర్ సిస్టర్స్ టు అవర్ కొలీగ్స్. సో నేను చాలా హ్యాపీ అన్ని సినిమాలో చాలా మంచి ఫీమేల్ క్యారెక్టర్స్ ఆర్ రిటర్న్. అలాగే ఈ సినిమాలో కూడా చారులత క్యారెక్టర్ వన్ ఆఫ్ అ కైండ్ క్యారెక్టర్ అండి. నేను చేసిన ఫిల్మ్స్లో కూడా యాక్చువల్లీ ఆల్సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ అ కైండ్. ఎందుకంటే చారులత టైమింగ్ ఎనర్జీ అది ఆల్రెడీ చెప్పాను కదా, అది ఇట్స్ చాలా డిఫరెంట్, చాలా యునీక్. ఆ క్యారెక్టర్ గ్రాఫ్, ఆ క్యారెక్టరైజేషన్ అండ్ ఆ క్యారెక్టర్ ఆర్క్ మీరు మూవీ చూస్తే మీకు తెలుస్తుంది ఏంటిది. అండ్ అలా మీరు మీనాక్షి ఎవరు యుల్ డెఫినెట్లీ ఫర్గెట్, అది చారులత మీకు గుర్తు వస్తుంది అది మీరు చూసిన తర్వాత. లాస్ట్ ఇయర్ మీనుతో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. అలాగే ఈ సినిమాలో చారులతతో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ సినిమాలో ఉంది. నవీన్ గారు, థ్యాంక్ యూ. అండ్ నవీన్ గారు, వన్ లాస్ట్ క్వశ్చన్. లైక్ ఇంతకుముందు సంక్రాంతి ఎలా ఉండింది, స్టార్ అయ్యాక సంక్రాంతి ఎలా ఉంది? సంక్రాంతికి మీరేం చేసేవాళ్ళు? నేను సంక్రాంతిగా ఏం చేస్తారు మామూలుగా? యాక్చువల్లీ నాకు సంక్రాంతి చిన్నప్పటి నుంచి చాలా ఒక మా ఇంట్లో బేసికలీ మా కజిన్స్ సంక్రాంతి అప్పుడు టెర్రస్ మీద ఎగరేస్తారు కదా, ఆ కైట్ ఎగరేస్తూ మా కజిన్ ఒక అబ్బాయి పడిపోయాడు అనమాట. పడిపోయి ఇక్కడ అంతా క్రాక్ అయిపోయింది, మొత్తం క్రాక్ అయిపోతే ఇంకా ఆల్మోస్ట్ చనిపోతాడేమో అన్న జోన్లోకి వచ్చింది ఇన్సిడెంట్. ప్లెజెంట్గా అడిగారు బట్ చెప్తున్నాను నా స్టోరీ. సో అప్పటి నుంచి ఏంటంటే మాకు సంక్రాంతికి కైట్ ఎగరేయాలంటే మా ఇంట్లో తోమేవాళ్ళు అసలు. సో మేము దొంగతనంగా కైట్ ఎగరేయడానికి ఇంకా అసలు ఎక్కడన్నా మా డాడీకి కనిపించకుండా ఎవరైనా ఫ్రెండ్స్కి చెప్పకుండా. సో సంక్రాంతి వస్తుందంటే ఒక టెన్షన్